పోసాని కృష్ణమురళి విడుదలవుతారా, బయటకు వస్తారా అసలు, లేదంటే ఇంకా జైల్లోనే ఆయన కాలం గడిపేస్తారు? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి విడుదల మీద ఒక ఉత్కంఠ నెలకొంది. ఆయన కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆదోని న్యాయస్థానం ఇన్ఛార్జ్ న్యాయాధికారి అపర్ణ బెయిల్ మంజూరు చేశారు. దీంతో 5 రోజులుగా బెయిల్ పిటిషన్పై కొనసాగుతున్న సందిగ్ధం వీడింది. 20,000 పూచీకత్తు, 2 జామీందారుల హామీతో బెయిల్ పొందాలని సూచించడంతో పోసాని విడుదలకు మార్గం సుగుమైంది. అయితే ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విజయవాడ కోర్టు విచారించింది. గత వారం ఆయనకి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఆ సమయంలో కర్నూలు జైలు నుంచి పీటీ వారెంట్పై విజయవాడకు తరలించి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కర్నూలు జైలుకు తరలించారు. అయితే పోసాని తరపు న్యాయవాది విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని కేసుల్లో హైకోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. పోసానిపై పలు చోట్ల కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులు అయినా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు అని ప్రచారం జరుగుతుంది. లేని పక్షంలో బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది అనేది ఒక వార్త. కాకపోతే ఆయన ఇంకా విడుదల కాలేదు ఇప్పటివరకు అయితే, నేను ఈ వీడియో చేసే వరకే. కాకపోతే వేరే కేసుల్లో ఆల్రెడీ ఆయన ఉత్తరాంధ్రలో కూడా ఆయన మీద కేసులు నమోదవుతున్నాయట. ఉత్తరాంధ్రలో అలాగే గోదావరి జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయంట. మరి అదే కనుక జరిగితే మళ్ళీ ఏముంది, పీటీ వారెంట్ ఆల్రెడీ ఇష్యూ చేశారు కాబట్టి ఈయనకి బెయిల్ వచ్చినా వేరే కేసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఆయన విడుదల మీద ఆ సందిగ్ధం అయితే ఇంకా అలాగా కొనసాగుతోంది.